బిడ్డకు తల్లిపాలు ఇచ్చి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేద్దామని ఒంగోలు సిడిపిఓ కేవీపీ రాజకుమారి అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఒంగోలు పట్టణంలోని కొండమెట్ట అంగన్వాడీ కేంద్రంలో తెలుగునాడు అంగన్వాడీ డ్వాక్రా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దిశెట్టి వరలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజకుమారి పాల్గొన్నారు. తల్లిపాల ఆవశ్యకత, మురుపాలు ఇవ్వటం వల్ల బిడ్డకు కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. బిడ్డకు 2 సంవత్సరాల వరకు తల్లిపాలు ఇస్తే బిడ్డ ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి కె ఫణిరాజకుమారి, సూపర్వైజర్ ఎం అనురాధ, హెల్త్ సూపర్వైజర్ పి విజయలక్ష్మి, గుంజి విజయలక్ష్మి, మహిళా పోలీసులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, తల్లులు పాల్గొన్నారు. ప్రభుత్వం వారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఆగస్టు 1 నుంచి 7 వరకు తల్లిపాల ప్రాముఖ్యతని మీ ఏరియాల్లో, అంటే అంగన్వాడీ వర్కరు 1000 జనాభాకి ఉంటుంది కనుక మీ ఏరియాలో ఉన్న తల్లులందరికీ ఆ ప్రాముఖ్యతను తెలియచేసి ఎవరైతే డెలివరీ అయి ఉన్నారో వాళ్ళందరూ పాలు ఇచ్చేటట్టు చూడాలని, ఆ పాల ఇంపార్టెన్స్ చెప్పాలని మాకు ఈ కార్యక్రమం నిర్దేశించారు. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కొండమెట్ట అంగన్వాడీ కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించటం జరుగుతుంది. మరి గర్భవతి డెలివరీ అయినప్పుడు ఆ డెలివరీ దగ్గర ఎవరైతే ఉంటారో తల్లి కానీ, అత్తమ్మ కానీ, ఇంకెవరైనా బంధువులు ఉన్నా మొట్టమొదట వచ్చే ముర్రుపాలు అరగంట, లేకపోతే ఏదన్నా సిజేరియన్ అయితే గంటలోపు ముర్రుపాలు బిడ్డకు పట్టించాలి. తర్వాత 6 నెలల వరకు కేవలం తల్లిపాలే ఇవ్వాలి. 6 నెలలు నిండిన తర్వాత అనుబంధ ఆహారం మొదలుపెట్టి అనుబంధ ఆహారంతో తల్లిపాలు కూడా బిడ్డకి ఇచ్చేటట్టు చూడాలి. కనీసం 2 సంవత్సరాల వరకు తల్లిపాలు ఇవ్వాలి. పాలు ఇచ్చే తల్లికి ఉపయోగమే, బిడ్డకు ఉపయోగమే. బిడ్డ పోతపాలు బిడ్డ కనుకైతే ఆ బిడ్డ త్వరగా అనారోగ్యం అంటుకోవటానికి అవకాశం ఉంటుంది. అదే తల్లిపాలు తాగే బిడ్డ అయితే ఆరోగ్యంగా ఉంటుంది. పైపెచ్చు
ఆ అమ్మాయికి ఐక్యూ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అదే పోతపాలు కనుకైతే ఆ బాటిల్ సరిగా క్లీన్ చేయకపోతే విరోచనాలు, వాంతులు, జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. తద్వారా బిడ్డ ఇంకా బలహీనం అవుతుంది. అదే పాలిచ్చే తల్లికి కూడా గర్భాశయ క్యాన్సర్ కానీ, అండాశయ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ 99% పాలిచ్చే తల్లికి రాదు. అట్లానే నా బిడ్డకి నేను పాలిస్తున్నాను. గత రోజుల్లో బాగుండేది తల్లి బిడ్డలకి ప్రేమ. ఇప్పుడైతే కొరవడింది కాబట్టి మళ్ళీ నేను నా బిడ్డకు పాలిస్తున్నానని తల్లికి ప్రేమ ఉంటుంది. నా తల్లి పాలు తాగాననే కృతజ్ఞత బిడ్డలో ఉంటుంది కనుక తల్లి పాల ద్వారా ఆ ప్రేమని పంచటం. అలాగే పాలిచ్చే తల్లికి త్వరగా గర్భం రాదు. అదే కనుక పోతపాలు ఇచ్చే వాళ్ళకైతే వెంటనే గర్భం రావడానికి ఎక్కువ అవకాశం ఉంది కనుక ఇవన్నిటి దృష్ట్యా అందరం కలిసి తల్లిపాల ప్రాముఖ్యతని తెలియపరిచి తద్వారా ఆరోగ్యమైన సమాజానికి పునాది వేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం తల్లిపాల విశిష్టత గురించి వారోత్సవాలని చెప్పి ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది తల్లిపాల గురించి. ప్రతి స్త్రీ గర్భం దాల్చిన దగ్గర నుంచి మన కాన్పు అయ్యే వరకు మనం తీసుకునే ఆహారం పౌష్టికమైన ఆహారం తీసుకోవాలి. ఆ ఆహారం తీసుకోవడం వల్ల తల్లికి పాలు అనేది ఏర్పడుతుంది. అలా ఏర్పడడం వల్ల మంచి ఆహారం తీసుకోవడం కొంతమందికి నార్మల్ డెలివరీలు కూడా అవుతుంటాయి, సిజరీన్ కాకుండా. ఇకపోతే పాలు డెలివరీ అయిన వెంటనే ముర్రుపాలు బిడ్డకి వెంటనే ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. 3 సంవత్సరాల వరకు బిడ్డకు పాలిస్తే ఇంకా ఇమ్యూనిటీ బాగుంటుంది, బాబుకి మేధాశక్తి బాగుంటుంది. ఇది అన్నీ ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయము. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 6 నెలలు 3 నెలలు పాలిచ్చి మేము బయటకు వెళ్ళిపోవాలి, ఉద్యోగాలకు వెళ్ళిపోవాలని చెప్పి డబ్బా పాలు అలవాటు చేస్తున్నారు. డబ్బా పాలు మంచిది కాదండి. మనం 6 నెలల తర్వాత పిల్లలకి పౌష్టికాహారం పెట్టుకుంటూ మన పాలు ఇవ్వడం వల్ల పిల్లలు ఎలా ఉంటారనేది ఒకసారి మీరు ఆలోచించండి. మన తల్లిదండ్రులు మనకు పాలు ఇవ్వడం వల్లే ఈరోజు మనం ఇంత ఆరోగ్యంగా ఉన్నాం. అదేవిధంగా మన పిల్లలకు కూడా 3 సంవత్సరాల వరకు మన తల్లి పాలు ఇస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు. ప్రతిసారి ఇది క్లైమేట్ మారినప్పుడల్లా, సీజన్లు మారినప్పుడల్లా హాస్పిటల్ పాలు అవ్వకుండా ఆరోగ్యంగా ఉంటారు. అదొక్కటి మనం గమనించుకోవాలి. చిన్న చిన్న వాటికి ఇప్పుడు హాస్పిటల్స్కి పరిగెత్తాల్సి వస్తుంది. ఆ విధానం లేకుండా తల్లిపాలు ఇవ్వడం వల్ల మన పిల్లల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా తల్లులు తెలుసుకోవాల్సిన విషయము. ఇది ప్రతి ఒక్క తల్లులు తెలుసుకొని ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొని 3 సంవత్సరాల వరకు బిడ్డలకు పాలు ఇవ్వాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.